ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ ఉదయ కాలంలో దయచేసి దేవుడు మనను ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ అద్భుతకరమైనటువంటి దేవుని సన్నిధిని బట్టి ఒకసారి హృదయపూర్వకంగా మనము దేవుని స్తుతిద్దాం. మన రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఈ దినము కొరకు అనగా ఈ 2024 సంవత్సరం జనవరి నెల 14వ తేదీ ఈ దినము నాకు దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనం, అలాగే 8వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనం, అలాగే 8వ అధ్యాయం 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వారి వలె వారికి బోధించాను. 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. ఆమేన్. ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు పలుకబడిన మాటయే మూల విత్తనము. ఈ అంశమును దేవుని ప్రవక్త మార్చి నెల 18వ తేదీ 1962 సంవత్సరంలో బోధించి ఉన్నారు. పలుకబడిన మాటయే మూల విత్తనము అనే ఈ అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని మనము ధ్యానించుకుందాం. నన్ను దీనిని చెప్పనీయండి, దేవదూషణగా కాదు, కానీ నేను బోధించుచున్న వర్తమానము గూర్చి నన్ను చెప్పనీయండి. దేవుడు దీనిని సత్యమని రుజువు చేయకపోతే అప్పుడు అది సత్యము కాదు. కానీ వాక్యము రుజువు చేసినట్లయితే నేను మీకు సత్యమును చెప్పుచున్నాను. అప్పుడు వాక్యమును నమ్మండి. నేను మీకు సత్యమును చెప్పుచున్నానో లేదో అవే సాక్ష్యం ఇచ్చును. అదే సాక్ష్యమై ఉన్నది. అవి నా సేవకు సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఆయన నాకు ఇచ్చిన సేవకు చివరి దినములలో ఆయన దీన్ని వాగ్దానము చేశాడు. అది ఇక్కడ ఉన్నది. అది ఏమి చేస్తుందో ఆయన చెప్పాడు. అది ఇక్కడ ఉన్నది. ఇప్పుడు తిన్నగా మనము దానిలోనికి వెళ్ళుచున్నాం. అది సత్యమో కాదో మీరు చూడండి. దేవునినే సాక్ష్యం ఇయ్యనివ్వండి. ఈ కార్యములు నేను బోధించుచున్న సంగతులు అది సత్యమని సాక్ష్యం ఇయ్యనట్లయితే అప్పుడు అది సత్యము కాదు. కానీ వాక్యము దీని గూర్చి మాట్లాడుచున్నప్పుడు అది ఇక్కడ ఉన్నది. అప్పుడు నీవు దాని గూర్చి ఏమి చేయబోచున్నావు? యేసు చెప్పారు, నేను మిమ్మును ఎరుగుదును. మీరు మోషేని ఎరిగి ఉన్నామని తలంచుచున్నారు. మీకు తెలుసు, మీరు ఎరిగి ఉన్నారు మోషే యొక్క చరిత్ర. కానీ మోషే దేవుడు మీకు తెలియదు. ఏలయనగా నేను మోషే కంటే ముందుగా ఉన్నవాడను. మోషేతో మాట్లాడినది నేనే. నేను ఉన్నవాడును, అనువాడునై ఉన్నాను. నేను వాక్యమై ఉన్నాను. వారు దాన్ని చూడలేకపోయారు. కారణము వారు తమ తండ్రి అయిన అపవాది సంబంధులు. వారి సంఘ శాఖలు వారిని దాన్ని చూడనీయవు. కానీ వారు ఆ విధంగా వాక్యమును ముందుకు సాగనీయకుండా ఆపలేరు. అది కొందరి మీద పడినది, మరియు వారి నుండి ఆ తరములో వధువు వచ్చినది. యేసు చెప్పారు, నన్ను పంపిన తండ్రి నాతో ఉన్నాడు, మరియు నేను చేయు కార్యములు దానికి సాక్ష్యం ఇచ్చుచున్నవి. కారణము నేనే ఏ కార్యము చేస్తానని లేఖనములు చెప్పాయో అవే కార్యములు నేను చేయుచున్నాను. యూదులకు వారి చారిత్రాత్మకమైన దేవుడు తెలుసు. అవును, చారిత్రాత్మకమైన దేవుని యూదులు ఎరిగి ఉన్నారు. ఏలయనగా వారు చారిత్రాత్మకమైన విత్తనమును కలిగి ఉన్నారు. ఆమేన్. వారు ఆయనను ఎందుకు అంగీకరించలేదు? కారణం అది సంఘశాఖలతో సంకరమైపోయినది. ఎవరు ఆయనను పంపారో యేసు ఎరుగును. కారణము ఆయనను పంపిన వాడు ఆయనతో ఉన్నాడు. ఆయనకు ఏ సంఘశాఖతో సంబంధము లేదు.
ఆమేన్. ఓ సహోదరుడా, ఆయన ఏ పాఠశాల నుండి వచ్చాడో నాకు చెప్పగలవా? వారు అన్నారు, ఈ జ్ఞానము ఆయనకు ఎక్కడి నుండి వచ్చినది, ఈ చదువు ఆయనకు ఎక్కడి నుండి వచ్చినది. ఆయన ఎప్పుడైనా పాఠశాలకు వెళ్ళినట్లు వారు కనుగొనలేకపోయారు. ఆమేన్. అయినప్పటికీ 12 సంవత్సరముల వయసులో ఆయన శాస్త్రులను మరియు పరిశీలనను ఎదుర్కొన్నాడు. ఓ మాయ్, దాన్ని నెరవేర్చెను. ఒక బాలుడిగా వారు ఆయన్ను ఏదో ఎందుకో చెప్పలేదు. అది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. వారు దాన్ని తట్టుకోలేకపోయారు. మీరు ఎప్పుడైనా దాన్ని చదివారా? మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనం మీరు కావాలంటే రాసుకోండి. ప్రజలు ఆయన బోధను చూసి ఆశ్చర్యపోయారు. కారణం, ఆయన అధికారము గలవాని వలె మాట్లాడెను. ఆయన దేని గురించి మాట్లాడుచున్నాడో ఆయనకు తెలుసు. ఆమేన్. ప్రార్థించుకుందాం. దయచేసి అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే, మరి ఈ దినము కొరకు దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి మరి లేఖన భాగము మనకు అర్థమయ్యే రీతిలో ప్రభువే దిగివచ్చి మాట్లాడినట్లుగా ప్రార్థించుకుందాం. జీవాధిపతివైన మా యేసు ప్రభువా, పరిశుద్ధుడైన మా దేవ, ఈ ప్రాతకాలపు ఆరాధనలో మా కుటుంబాలను మీరు ప్రవేశపెట్టి అయా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించి మీ మాటలు వినే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రమునైనా. చదవబడిన లేఖనమును అంశమును మా కొరకు దీవించి మా అందరితో మీరు మాట్లాడమని, వినుచున్న ప్రతి వారికి ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ ఉదయ కాలంలో కొద్ది నిమిషాలు మరి దేవుని యొక్క మాటలను మనం ధ్యానించుకుందాం. ముఖ్యంగా మనము కొన్ని రోజుల నుంచి మత్తయి సువార్తలో నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందులో ఈరోజు మత్తయి సువార్త 7వ అధ్యాయము చివరి వచనం 28వ వచనం, అలాగే 8వ అధ్యాయం 1వ వచనం చదువుకొని, పలుకబడిన మాటయే మూల విత్తనం అనే అంశంలో దేవుని ప్రవక్త ఈ కాలంలో ఏమి జరుగుతుందో అన్న సత్యాన్ని చూడటానికి మొదటి రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఏమి జరిగిందో నువ్వు ఖచ్చితంగా గ్రహించవలసి ఉన్నది. ఆమేన్. చూడండి, అందుకే ఇక్కడ అంటున్నాడు, నన్ను దీన్ని చెప్పనివ్వండి, దేవదూషణగా కాదు గాని నేను బోధించుచున్న వర్తమానం గురించి నన్ను చెప్పనియండి. ఎందుకంటే చూడండి, మొదటి రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన వాక్యమై ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే ఆయన గురించి ప్రవక్తలందరూ కూడా ముందుగానే ప్రవచించారు. ఆయన వాక్య ప్రకారంగా వచ్చి పరిచర్య చేశాడు. అలాగే ఈ కాలపు ప్రవక్త కూడా వాక్య ప్రకారంగా వచ్చి పనిచేస్తున్నప్పుడు ప్రజలు ఈ కాలం ప్రవక్తను నమ్మలేకపోతున్నారంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని నమ్మలేకపోతున్నారు. చూడండి, నేను మీకు సత్యము చెప్పుచున్నాను, ఆయన వాక్యమును నమ్మండి. నేను సత్యమును మీకు చెప్పుచున్నానో లేదో అవే సాక్ష్యం ఇచ్చును. యేసు ప్రభు ఈ మాట పలకలేదా? నన్ను నమ్మకపోయినా నా క్రియలను నమ్మండి, లేక నన్ను గురించి లేఖనం ఏం చెప్తుందో దాన్ని నమ్మండి, అదే సాక్ష్యం ఇస్తుంది. ఈరోజు ఈ కాల ప్రవక్త కూడా నా సేవకు వాక్యమే సాక్ష్యం ఇస్తుంది. చివరి దినాల్లో ఆయన దేన్ని భూమి మీద చేస్తాడని వాగ్దానం చేశాడు, అది ఇక్కడ ఉన్నది. అది ఏమి చేస్తుందో ఆయన చెప్పాడు. ఆమేన్. అర్థమవుతుంది అందరికీ? అది తిన్నగా మనము ఇక్కడ నెరవేర్చినప్పుడు దానిలోనికి మనం వెళ్ళుచున్నాం. అది సత్యమో కాదో మీరు చూడండి. ఆమేన్. అలా కానట్లయితే, దాని గురించి అది సాక్ష్యం అయినట్లయితే అప్పుడు అది సత్యము కాదు. కానీ వాక్యము దాని గురించి మాట్లాడుచున్నప్పుడు అది ఇక్కడ ఉన్నది. అప్పుడు నీవు దాని గురించి ఏమి చేయబోచున్నావు? ఆమేన్. గమనిస్తున్నారా? ఈరోజు మీరు చదువుతున్న బైబిల్లోనే ఈ కాలాన్ని గురించి మలాకి 4, ప్రకటన 17 దేవుడు ముందుగా రాసి నెరవేర్చినప్పుడు, అది నీ కళ్ళ ముందు నెరవేరినప్పుడు
నువ్వు దాన్ని నమ్ముతావా నమ్మవా? ఆమేన్. ఏమి చేయబోతున్నావు? అందుకే యేసుక్రీస్తు వారి పరిచర్యలో కూడా ఆయన అన్నాడు ఆ యూదులతోటి, నేను మిమ్మల్ని ఎరుగుదును, మీరు మోషే ఎరిగి ఉన్నామని తలంచుతున్నారు. మీకు తెలుసు, మీరు ఎరిగి ఉన్నారని అనుకుంటున్నారు. మోషే యొక్క చరిత్ర అంతా మీకు బాగా తెలుసు, కానీ మోషే యొక్క దేవుడు మీకు తెలియదు. హల్లెలూయా. గమనిస్తున్నారా? ఈ రోజున మోషే యొక్క దేవుడు ఎవరు? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. అయితే గమనించండి, నేను మోషే కంటే ముందున్నవాడను. మోషేతో మాట్లాడిన నేనే. ఆ రోజు నేను ఉన్నవాడును అనువాడునని చెప్పింది ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన వాక్యమై ఉన్నాడు, కానీ వారు ఆయనను చూడలేకపోయారు. కారణం ఏంటో చెప్పి మనం ముందుకెళదాం. కారణము, వారు తమ తండ్రి అయిన అపవాది సంబంధులు. వారు సంఘశాఖలు. వారి యొక్క సంఘశాఖలు వారిని చూడనియ్యరు, కానీ వారు ఆ విధంగా వాక్యమును ముందుకు సాగనీయకుండా ఆపలేరు. చప్పట్లు కూడా తెలుసుకుందాం. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము మనకు తెలుసు, అది దేవుని మాట. అది ఆలోచించి పలికినప్పుడు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి ఎవరిని తాకాలో, ఎవరిలో ఆ వాక్యం నెరవేరాలో అది ఖచ్చితంగా జరగకుండా ఆపలేరు. అది కొందరి మీద పడింది, మరియు వారి నుండి ఆ తరములో వధువుని బయటికి తీసుకొని వచ్చింది. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు అన్నారు, నన్ను పంపిన తండ్రి నాలో ఉన్నాడు, మరియు నేను చేయు కార్యములు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. హల్లెలూయా. కారణము, నేను ఏ కార్యములు చేస్తానని లేఖనములు చెప్పాయో అవే కార్యములను నేను చేయుచున్నాను. ఆమేన్. ఈ కాల ప్రవక్త కూడా ఏమని వింటున్నారా? ఏ విధంగా ఆయన ఈ భూమి మీద దేవుని పని చేశాడో మీకు అర్థమవుతుందండి. లేఖనముల ప్రకారముగా ఆయన చేశాడు. ఆమేన్. ఆయన సొంతగా కాదు, కానీ లేఖనములలో ముందుగా ఏదైతే చెప్పబడిందో దాని ప్రకారంగానే ఆయన పరిచర్య చేసుకుంటూ వెళ్ళాడు. ఆమేన్. అయితే అనేక మంది ఏం చేస్తున్నారంటే, మేము లేఖనాలను నమ్ముతున్నాం అంటున్నారు, కానీ వారు లేఖనాన్ని నమ్మట్లేదు. వారు లేఖనాన్ని నమ్మినట్లయితే వాక్యాన్ని చూసేవాళ్ళే. ఆమేన్. నమ్మేవాళ్ళే. చూడండి, యూదులకు చారిత్రాత్మకమైన దేవుడు తెలుసు. అవును, చారిత్రాత్మకమైన దేవుని యూదులు ఎరిగి ఉన్నారు. ఏలైనగా వారి చారిత్రాత్మకమైన విత్తనాన్ని కలిగి ఉన్నారు. అయితే వారు ఆయన ఎందుకు అంగీకరించలేదు? కారణం ఏంటంటే, చూడండి, అది సంఘశాఖలతో సంకరమైపోయినది. ఆమేన్. వింటున్నారా? అయితే ఎవరు ఆయన పంపారో యేసు ఎరుగును. కారణం, ఆయనను పంపిన వాడు ఆయనలో ఉన్నాడు. ఆమేన్. చూడండి, ఈరోజు చాలా మందికి ఈ కాల ప్రవక్తని ఎవరు పంపారో గ్రహించలేకపోతున్నారు. కానీ ఆయన ధైర్యంగా చెప్పాడు, నన్ను పంపిన వాడు నాలో ఉన్నాడు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారికి ఏ సంఘశాఖతో సంబంధం లేదు. చాలా మంది ఆశ్చర్యపోయారు, ఈయన ఏ పాఠశాల నుంచి వచ్చాడు, ఈయన ఎక్కడ తర్ఫీదు అయ్యాడు, ఈయనకి ఉన్న చదువు ఎక్కడి నుంచి వచ్చినది, ఆయన ఎన్నడైనా పాఠశాలకు వెళ్ళినట్టు కనుగొనలేకపోయారు. అయినప్పటికీ 12 సంవత్సరముల వయసులో ఆయన శాస్త్రులను పరిశీలనను ఎదుర్కొన్నాడు. ఆమేన్. ఓ మాయ్, దాన్ని ఆయన నెరవేర్చాడు. ఒక బాలుడిగా వారు ఆయనను ఏదో ఎందుకు చెప్పలేకపోయారు. ఎందుకంటే ఇంత వయసులో ఆయన ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పగలుగుతున్నాడు? వారి పండితులకు అర్థం కాలేదు. వేదాంత పండితులు ఆశ్చర్యపోయారు, తట్టుకోలేకపోయారు. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు. మీరు ఎప్పుడైనా దాన్ని చదివారా?
చూడండి, బైబిల్లో మీరు గమనించినట్లయితే మార్కు సువార్తలో ఒక చక్కని మాట మనం చదువుకుందాం. 1వ అధ్యాయము మార్కు సువార్త. చాలా చక్కని మాట. ఆయన ఏ విధంగా బోధించాడు అనే కార్యాన్ని 22వ వచనం. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వారి వలె ఆయన వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన వాక్యమునకు ఏముందండి? అధికారం ఉంది. ఆమె చెప్తారా? ఎంత గొప్ప అధికారం ఉందంటే దానికి తిరుగులేదు. ఆయన దేని గురించి మాట్లాడుచున్నాడో ఆయనకి తెలుసు. ఓ సహోదరుడా, ఈ ఉదయకాలంలో నేను ముగించబోతున్నాను. నీవు ఈ రోజున నీ చేతిలో ఉన్నటువంటి వాక్యము అది దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాక్యం అని, దానికి అధికారం ఉన్నదని, అందులోనే ఈ కాలానికి సంబంధించిన వాక్యం ఉన్నదని, నువ్వు దాన్ని నమ్మవలసి ఉన్నదని, అది దేవుడు మన కళ్ళ ముందే నెరవేర్చి ఉన్నాడు గనక దానిలో నువ్వు జీవించాలి. ఈ కాలపు వాక్యం మలాకి 4లో ఉంది. ఈ కాలపు వాక్యం ప్రకటన 10:7లో నెరవేరింది. ఈ కాలపు వాక్యం ఎఫెసీ 5వ అధ్యాయము 27 నుంచి 33 వరకు నెరవేరింది. ఓ సహోదరుడా, అందులో నీవు ఉన్నావు. ప్రకటన 10:8 నుండి 11 వరకు నువ్వు ఉన్నావు కనుక దాన్ని చూసి అందులో మీరు జీవించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. సంఘ శాఖలు, మత శాఖలు, మనుషుల యొక్క ఆలోచన మనకొద్దు. లేఖనం ఏమి చెప్తుందో దాంతో నిలబడదాం, దాన్ని అంగీకరించుదాం, దాని ప్రకారంగా జీవించుదాం. ఆయన ఎత్తబాటు ఈ కాలంలో ఏదో ఒక మహిమకరమైన రోజున మన శరీరాలు మార్పు చెంది ఎత్తబాటులోకి వెళ్ళబోతున్నాం. దాని కొరకే మనను దేవుడు సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా, ప్రభువా, ఈ ఉదయకాలంలో మమ్మల్ని మీరు ప్రేమించినందుకు స్తోత్రం నాయన. మాతో మాట్లాడిన ప్రతి విలువైన మాట ప్రభువా మేము నమ్ముచున్నాము నాయన. ఎందుకంటే ప్రభువా, ఈరోజు మేము మా అంతటికి మేము అనుకుంటే రాలేదు నాయన. మీరు ముందుగా మమ్మల్ని పంపారు, మా కొరకు లేఖనం సిద్ధం చేశారు. ఆ లేఖనము మా విడికిలో నెరవేర్చినందుకు స్తోత్రాలు ప్రభువా. మేము దాన్ని చూచినప్పుడు దాన్ని నమ్మవలసి ఉన్నది, దాన్ని అంగీకరించి దానిలో జీవించవలసి ఉన్నది ప్రభువా. అయ్యా, అటువంటి కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మీకు ఏమిచ్చినా మీ రుణమును మేము తీర్చుకోలేం ప్రభువా. ఏమి లేని విరిగి నలిగిన హృదయముతో మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా మనం అందరూ దేవుని మహింపరుస్తూ ఉండగా ఒక చక్కని ఆరాధన గీతమును పాడి ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుదామా? ఆమేన్. జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం. జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం. అర్థము కాకపోయేనే, అర్థము కాకపోయేనే, పతితాలందరూ నీ జీవ జలమును త్రాగితిరే, త్రాగితిరే. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. అవును ప్రభువా, ఆనాడు జ్ఞానులకు
మతకర్తలకు అర్థం కాలేదు నాయన. ఈ కాలంలో కూడా ప్రభువా సంఘ శాఖలకు అర్థము కావట్లేదు నాయన. అల్పులమైన మాకు మీరు ప్రత్యక్షపరుచుకున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఆ రీతిగా మనం అందరం కూడా దేవుని స్తుతిస్తూ ఉండగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన మా యేసయ్య, సజీవుడా, సర్వశక్తిమంతుడా, ఈ యొక్క ప్రాతకాలపు ఆరాధనలో అల్పులమైన మమ్మలను మీరు ప్రవేశపెట్టి ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభువా మీరు దిగివచ్చి నాయన మాతో మాట్లాడినందుకు స్తోత్రము నాయన. మీ అద్భుతమైన మాటలు మా హృదయంలో దాచుకొని ఈ కాలంలో నాయన మొదటి రాకడలో ఏ విధంగా ప్రభువా మీ లేఖనమును మీరు నెరవేర్చారో ఈ కాలపు వాక్యము కూడా మీరు మా మధ్యలో నెరవేరుస్తున్నందుకు మేము ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభువా. ఆ లేఖనాలని నాయన మీరు నెరవేర్చినప్పుడు మేము చూచే నేత్రాలు ఇచ్చినందుకు కూడా స్తోత్రం నాయన. మీ ఎన్నికలో ఎంతోమంది ఉన్నారు ప్రభువా, వారికి కూడా నాయన బయలుపాటు దయచేయండి తండ్రి. ఈ కాలపు వర్తమానం విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా ప్రభువా అయా సంపూర్ణముగా అయా మా తండ్రి వాక్య ప్రకారంగా జీవించి ఆవలిగట్టుకు సిద్ధపట్టుకు మీరు సహాయము చేయండి ప్రభువా. అయా ఈరోజు నాయన పునరుద్ధాన దినములు మమ్మల్ని ప్రవేశపెట్టారు నాయన. అన్ని చోట్ల జరుగుతున్న ఆరాధనలో మీరుండి నడిపించండి ప్రభువా. అయా ఈ దీన పరిచర్యలో కూడా ప్రతి చోట ప్రభువా నీ పిల్లలు ఎవరైతే రక్షణ పొందారో వారు తప్పకుండా ఆరాధనలో పాల్గొని మిమ్మల్ని ఆరాధించడానికి తప్పకుండా సహాయము చేయండి ప్రభువా. అయా ఎదిగో మా తండ్రి తప్పకుండా వారి గృహాల్లో కూడా మా తండ్రి ఆరాధన జరుగుటకు సహాయం చేయండి ప్రభువా. ఈ పగలంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచి మీ చిత్తమును మాలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన ప్రతిదినము కూడా కుటుంబాలతోటి వారి కుటుంబాల్లో ఆరాధన జరిపించుకోవటానికి కుటుంబాల పీఠాలు ఏర్పాటు చేసుకోవటానికి ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి బయలుపాటు దయచేయమని నాయన. ఈ ఉదయకాలంలో ఎంతమంది మీ సన్నిధిలో పాల్గొన్నారో వారందరినీ దీవించమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ఈ పగలంతా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ప్రభు అయిన యేసు క్రీస్తును శ్రేష్టమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపా సమాధానము ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.